హాయ్ ఫ్రెండ్స్, కామేశ్వరి కిచెన్కి స్వాగతం. ఇవాళ నోరూరించే ఒక అద్భుతమైన కర్రీ గురించి చెప్తాను. ఈ కూర మా గోదావరి జిల్లాలో చాలా విశేషం. అదేనండి ఆకాకరకాయ కూర. ఈ ఆకాకరకాయని అనేక రకాలుగా చేసుకోవచ్చు, కానీ మా గోదావరి జిల్లాలో బెల్లం పెట్టిన కూర చాలా విశేషం. దీనికి మామూలుగా చాలా సులభంగా శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా చక్కగా పోపు వేసుకుని ఈ ఎండుమిరపకాయలు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేగాలి. ఈ కారం మాత్రమే దీనికి సరిపోవాలి, మళ్ళీ అడిషనల్ కారం ఏది వేయకూడదు. కొంచెం పండాయి కదా, పండినవి అలా చిట్లినవి ఇంకా రుచిగా ఉంటాయి. ఈ ఆకాకరకాయ ముక్కలన్నీ కూడా పోపులో వేసేసి, పసుపు వేసి, కొద్దిగా నీళ్లు వేసి, కొంచెం బెల్లం కూడా వేసేసి, నేను కొంచెం తీపి ఎక్కువ తింటాను, కొద్దిగా చిన్న బెల్లం ముక్క ఎక్కువ వేసుకున్నాను. కలిపి మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత బెల్లం కూడా ముక్కకి పట్టి, ఆ మిరపకాయల కారం కూడా ముక్కకి పట్టిన తర్వాత, ముక్క ఉడికిన తర్వాత అప్పుడు మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత, ఎందుకంటే ముందు నుంచి వేస్తే దుళ్ళుతుంది, చింతపండు రసం కూడా వేసుకోవాలి. బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా అందులో ఈ వరిపిండి కలుపుకొని, వరిపిండి నీళ్లు కాసిన్ని పోసుకోవాలి. కొంచెం మిగిల్చేసాను చూడండి, అంత అవసరం లేదు, కొద్దిగా చాలు. ఇలా అన్నీ కలిపింది కాసేపు మగ్గబడితే చక్కటి కూర రెడీ అవుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది అన్నంలో. చూడండి, టేస్ట్ చేసి